టాలీవుడ్ లో అన్యోన్యంగా జీవించే దంపతులు ఎవరైనా ఉన్నారు అంటే వారిలో రాజశేఖర్ జీవిత జంట గురించి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణం కన్నా మిన్నగా భావించి జీవిస్తున్నారు. ఇకపోతే తమ కుమార్తెలు శివాని, శివాత్మికలను హీరోయిన్స్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం శివాని, శివాత్మిక ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటూ రాణిస్తున్నారు. అయితే గతంలో జీవిత రాజశేఖర్ ప్రేమ కథల గురించి చాలా వార్తలే వచ్చాయి. కానీ జీవిత స్వయంగా రాజశేఖర్ తో ప్రేమ గురించి కొన్ని బోల్డ్ విషయాలు బయటపెట్టింది. పెళ్లికి ముందు నుంచే ఆయనతో తాను ఎమోషనల్ గా అటాచ్ అయినట్లు తెలిపింది. జీవిత మాట్లాడుతూ రాజశేఖర్ కు నాకు మధ్య ఎలాంటి సీక్రెట్స్ లేవు. నేను కరెక్ట్ గా ఉన్నంత వరకు నా భర్త, నా పిల్లలు నన్ను వదిలిపెట్టి వెళ్లరు. అలాగే కాంప్రమైజింగ్ గా అర్థం చేసుకునే విధంగా ఉంటే ఏ భార్య భర్తల మధ్య అయినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే రాజశేఖర్ గారికి అభిమానులు బయట పనులు, సినిమాలు ఎన్ని ఉన్నా నాతో చెప్పకుండా ఏమీ చేయరు. ఒకవేళ ఎవరైనా అమ్మాయి ఆయన్ని పిలిస్తే కూడా ఆ విషయం నాతో చెప్తారు. అలా జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అని జీవితం నవ్వుతూ చెప్పారు. అలాగే మేమిద్దరం ప్రేమించుకుంటున్నప్పుడు పెళ్లి గురించి ప్రస్తావన వస్తే పెద్దల అంగీకారంతోనే పెళ్లి అని ఇద్దరం ఫిక్స్ అయ్యాం. ఇక నేను బోల్డ్ గా కూడా చెప్పేస్తున్నా, పెళ్లికి ముందే నేను రాజశేఖర్ గారితో ఒకే రూమ్ లో గడిపా. ఇద్దరం కలిసి జీవించాం. మా ఇద్దరి క్లోజ్ రిలేషన్ వల్ల ఇండస్ట్రీ లో మా గురించి పెద్ద హాట్ టాపిక్ గా మారింది. రాజశేఖర్ గారితో ఒకే చోట అలా బోల్డ్ గా జీవించినప్పటికీ ఒకవేళ నా పెళ్లి కాకుంటే నా పరిస్థితి ఏంటి అని నేను ఎప్పుడూ భయపడలేదు. ఒకరోజు ఇదే విషయాన్ని నేను మా అమ్మ కూడా చెప్పా. అమ్మ, నేను ఇంతే, ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నా సరే ఆయనతో రిలేషన్షిప్ లోనే ఉంటా. ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఎలా ఒప్పిస్తారనేది ఆయన ఇష్టం, కానీ నేను ఇంతే అని చెప్పేశా. అయితే అనుకోకుండా ఇండస్ట్రీకి చెందిన ఒక అమ్మాయితో రాజశేఖర్ గారికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఒక రోజు ఆ అమ్మాయి నన్ను కలవాలని అడిగిందట. రాజశేఖర్ గారు ఆ అమ్మాయిని నా వద్దకు తీసుకొచ్చారు. ఇద్దరికి రాజశేఖర్ అంటే బాగా ఇష్టం ఏర్పడింది. కానీ ఆ అమ్మాయి నా గురించి వాళ్ళ పేరెంట్స్ తో చెప్పిందట. దాంతో వాళ్ళ పేరెంట్స్ రాజశేఖర్ గారికి ఒక కండిషన్ పెట్టారు. ఈ పెళ్లి జరగాలంటే నువ్వు జీవితాన్ని వదిలేయాలి అని అన్నారట. ఇకపోతే జీవితతో మాట్లాడకూడదు అని కూడా చెప్పారట. దాంతో రాజశేఖర్ వారికి సమాధానం చెప్తూ నా వైపు నుంచి ఎటువంటి తప్పు ఉండదు, కానీ మాట్లాడకుండా ఉండడం మాత్రం కుదరదు అని చెప్పేశారట. దీంతో వాళ్ళు ఇంట్లో చర్చించుకుని పెళ్లి క్యాన్సిల్ చేసేసుకున్నారు. ఆ తర్వాత రాజశేఖర్ గారికి ఒక యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో రాజశేఖర్ గారికి నేనే సేవలు చేశా. హాస్పిటల్ నుంచి మా ఇంటికి కూడా వెళ్ళలేదు, రాజశేఖర్ గారి ఇంటికే వెళ్ళా. ఆయన పూర్తిగా కోలుకునే వరకు వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లు జీవిత తెలిపారు. చూశారుగా ఫ్రెండ్స్, జీవిత రాజశేఖర్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఈ ప్రేమ పెళ్లిలపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.